కొద్ది నెలల క్రితం ఒక వీడియో చేశాను, హిట్లర్ సైన్యం మళ్ళీ పుడుతుంది అని. కానీ మొద్దు నిద్రపోయిన అమెరికాకి ఇది అర్థం కాలేదు. ఆలస్యంగా ఇప్పుడు అర్థమయ్యాక లబో దిబోమంటోంది. అమెరికాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదని జర్మనీ తనకంటూ మళ్ళీ హిట్లర్ సైన్యాన్ని నిర్మించుకుంటూ ఉందని ఆ వీడియోలో చెప్పాను. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ పెద్దది కావాలంటే ఒక అగ్గిపుల్ల కావాలి. ఆ అగ్గిపుల్లే ఇరాన్ వార్. మీరు మొదటి ప్రపంచ యుద్ధం చూసుకోండి, రెండవ ప్రపంచ యుద్ధం చూసుకోండి. చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్తో ఈ ప్రపంచ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఒక యువరాజు హత్యతో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. వరుసల సంధిలో జర్మనీకి జరిగినటువంటి అవమానం కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. కోఇన్సిడెన్స్ ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం రెండు కూడా జర్మనీ నుండే స్టార్ట్ అయ్యాయి. ప్రపంచంలో ఏ దేశం యుద్ధంలోకి వచ్చినా నేను పెద్ద సీరియస్గా తీసుకోను, కానీ జర్మనీ వచ్చిందంటే మాత్రం హై అలర్ట్గా ఉండాల్సిందే. జర్మనీతో పాటు మరొక దేశం కూడా ఉంది, జపాన్. జపాన్ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తుందని ఒక రిపోర్ట్ నాకు వచ్చింది. ప్రపంచానికి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఇది. మరొక వైపు రోజు రోజుకి ఇటలీ కూడా అగ్రెసివ్గా మారుతోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ మూడే ప్రధాన భూమిక పోషించాయి యాక్సిస్ పవర్స్లో. ఈ మూడు దేశాలు కూడా ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. ప్రపంచ యుద్ధం మళ్ళీ ఎక్కడ జరుగుతుందో అనే భయపడే శాంతి ప్రియులకు ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్. మరొక వైపు ట్రంప్ పిచ్చితనం కారణంగా, ఇతర దేశాల నాయకులను పదే పదే అవమానించే మాటల కారణంగా నాటోలో చీలిక స్టార్ట్ అయ్యింది. యూరప్ దేశాలు మరియు అమెరికా మధ్య రోజు రోజుకి గ్యాప్ విపరీతంగా పెరుగుతూ ఉంది. జర్మనీ, ఇటలీలు కూడా యూరప్ దేశాలే అండి. ట్రంప్ మొదట కొరడా జులిపించిన దేశాలు జర్మనీ, ఇటలీ, స్పెయిన్. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాను నమ్ముకుంటే బతుకు బస్టాండే అవుతుందని జర్మనీ గ్రహించింది. అమెరికా నుండి వచ్చి అరకొర సైన్యంపై డిపెండ్ కావడం కంటే తన శత్రు దుర్భేద్యమైన హిట్లర్ సైన్యాన్ని మళ్ళీ నిర్మించాలని జర్మనీ కంకణం కట్టుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఏకంగా 2,60,000 అరివీర భయంకర సైన్యాన్ని నిర్మించాలని జర్మనీ డిసిజన్ తీసుకుంది. అయితే జర్మనీ ప్రపంచానికి తెలివిగా ఏం చెప్తుందంటే, అమెరికా పైన మాకు నమ్మకం లేక ఈ సైన్యాన్ని నిర్మించుకుంటున్నాం అని చెప్పట్లేదండి. రష్యా నుంచి రోజు రోజుకి థ్రెట్ పెరుగుతూ ఉంది కాబట్టి మాకు మేముగా సెల్ఫ్ రిలయంట్ అవ్వడానికి మేము ఈ డిసిజన్ తీసుకున్నామని చెబుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం వీడియో ఒకసారి చూడండి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ కూడా సేమ్ ఇదే రీతిలో మాట్లాడాడు. జర్మనీకి, అమెరికాకి, యూరప్ దేశాలకి మధ్య అనేక చర్చలు జరిగాయి. జోక్ ఏంటంటే జర్మనీ మరియు ఈ యూరప్ రెండు అలైడ్స్గా పనిచేసేవి. హిట్లర్ ఏమనేవాడంటే, నేను మీ వాడినే, మీరేం చెప్తే అది చేస్తా అనేవాడు. హిట్లర్ సైన్యంని పెంచి పోషించడంలో యూరప్, అమెరికాలదే ప్రధాన పాత్ర. ఇది మీకు తెలుసా అండి? ఎప్పుడైతే హిట్లర్ తన సైన్యాన్ని పూర్తిగా డెవలప్ చేసుకున్నాడో, శత్రు దుర్భేద్యమైన బలవంతులుగా మార్చాడో, అప్పుడు యూరప్ నుండి మెల్లిగా పక్కకు తప్పుకొని మీరెవర్రా, మీతోటే నా యుద్ధం అని చెప్పి యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడున్నటువంటి జర్మనీ వైస్ ఛాన్సలర్ కూడా సేమ్ ఇలాగే మాట్లాడుతున్నాడు. మా యుద్ధం అమెరికాతో కాదు, మా యుద్ధం రష్యాతో జరిగే యుద్ధంలో మా సైన్యాన్ని బలోపేతం చేయడానికి మేము 2,60,000 మంది సైనికుల్ని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవాలని డిసిజన్ తీసుకున్నామంటున్నాడు. ఈ డిసిజన్ వల్ల నాటో కూడా మరింత బలోపేతం అవుతుంది అంటున్నాడు. ఇదంతా ఎప్పుడు చెప్పానండి? 6 నెలల క్రితం వేసినటువంటి ఈ వీడియోలో చెప్పాను. చేతులు గాలేక ఆకులు రాలినట్టు ఇప్పుడు అమెరికాకి తెలివి వచ్చింది. మేల్కొని లబోదిబోమంటోంది. ఆలస్యంగా మేల్కొన్నటువంటి అమెరికా జర్మనీలో ఉన్నటువంటి 5,000 మంది యుఎస్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఇమ్మీడియట్ గా వెనక్కి తిరిగి రప్పించాలని డిసిజన్ తీసుకుంది. అయితే మిలిటరీ అలయన్స్ లో ఇమ్మీడియట్ గా అంటే ఈ రోజు డిసిజన్ తీసుకుని రేపు దాన్ని అమలు పరుస్తారని కాదండి. మిలిటరీ చర్యలు అలా పనిచేయవు. ఇమ్మీడియట్ గా అంటే మినిమం 6 నెలల టైం అయినా ఇవ్వాల్సి ఉంటుంది. రాబోయే 6 నెలల నుండి సంవత్సరం లోపల 5,000 మంది ట్రూప్స్ ని అమెరికా జర్మనీ నుండి వెనక్కి తీసుకుంటుంది. అమెరికా అక్కడితో మాత్రమే ఆగిందా? లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉందో అమెరికా తన లాంగ్ రేంజ్ మిసైల్స్ ని నాటోలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉంచింది. రేపొద్దున శత్రువు ఎవరైనా ఈ దేశాలపైన అటాక్ చేస్తే వాటిని కౌంటర్ అటాక్ చేయడానికి అమెరికా ఈ మిసైల్స్ని ఆయా దేశాల్లో ఉంచింది. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే, జర్మనీ మా మాట అంగీకరించడం లేదు, మమ్మల్ని ఎదురిస్తోంది కాబట్టి ఆ దేశంలో ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉండాల్సిన అవసరం లేదు అంటోంది.
అందుకే శత్రు దుర్భేద్యమైనటువంటి లాంగ్ రేంజ్ మిసైల్గా పరిగణించబడే టామాహాక్ మిసైల్స్ని అమెరికా జర్మనీ నుంచి వెనక్కి తీసుకుంటూ ఉంది. ఒక దేశం కేవలం అమెరికా వెపన్స్ పైన, అమెరికా ట్రూప్స్ పైన ఆధారపడితే రాత్రికి రాత్రి రోడ్డున ఎలా పడుతుందో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ జర్మనీ ఇలా జరుగుతుందని ముందే ఊహించి 6 నెలల ముందే తనకంటూ ప్రత్యేక సైన్యాన్ని, అదేవిధంగా తన ఓన్గా నిర్మించుకునే ఆయుధాలని యుద్ధ ప్రాతిపదికన నిర్మించుకుంటుంది అని ఆ వీడియోలో నేను చెప్పాను. జర్మనీ ఆ డిసిజన్ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన తనను తాను శక్తివంతంగా చేసుకుంది కాబట్టే అమెరికా తీసుకున్నటువంటి ఈ డిసిజన్ ద్వారా జర్మనీకి ఏమాత్రం ఫరక్ పడట్లేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని చూసి మిగతా యూరప్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ రోజు జర్మనీకి జరిగింది రేపొద్దున మనకు జరుగుతుందని అన్ని యూరప్ దేశాలు గుసగుసలాడుకుంటున్నాయి. అందుకే యూరప్ దేశాలన్నీ కలిసి అమెరికాను పక్కకు పెట్టి తమకంటూ ఒక శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని డిసిజన్ తీసుకుంటున్నాయి. ఇదంతా మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? జర్మనీ నుండి స్టార్ట్ అవుతుంది. చూసారా, చిన్న చిన్న చటాక్ గొడవలు ఎన్నో జరుగుతుండొచ్చు ప్రపంచంలో, కానీ మేజర్ గొడవలు మాత్రం ఈ జర్మనీ నుంచే స్టార్ట్ అవుతాయి. అదేంటో ఈ ప్రపంచ యుద్ధానికి జర్మనీకి ఏం లింక్ ఉందో, ఎన్నెన్ని జన్మల బంధం ఉందో తెలియదు. మరి అయితే ఈ యూరప్ దేశాలన్నీ అమెరికాని అడిగాయి, ఎందుకని మీరు లాంగ్ రేంజ్ మిసైల్స్ని జర్మనీ నుంచి వెనక్కి తీసుకెళ్తున్నారు అంటే, మరి ఇరాన్ వార్లో మాకు కొన్ని మిసైల్స్ అవసరం పడుంది, మాకు అక్కడ ఆయుధాలు నిండుకున్నవి, మరి కాబట్టే మేము జర్మనీ నుంచి ఆ ఆయుధాలని తీసుకుంటున్నాం అంటోంది. మరి జర్మనీ నుంచి మాత్రమే ఎందుకు తీసుకుంటుంది? మిగతా దేశాల నుండి కూడా తీసుకోవచ్చు కదా అంటే ట్రంప్ నీళ్లు నములుతున్నాడు. ఇదంతా ఒక ప్రతీకార చర్య. జర్మనీ అమెరికాకి వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టే ప్రతీకార చర్యలో భాగంగా ఈ డిసిజన్ తీసుకున్నారు. ఇది ప్రపంచం మొత్తానికి అర్థమైంది. కానీ దీన్ని ఓపెన్గా ఎప్పుడు అమెరికా ఒప్పుకోదు, ఎందుకంటే అది ఒక గుంటెనక్క దేశం కాబట్టి. యాక్చువల్లీ ఒలింపిక్స్లో ఒక గేమ్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఆశ. గుంటెనక్కతనంలో అమెరికాకి, చైనాకి మధ్య పోటీ పెట్టాలి, ఎవరు గెలుస్తారో చూడాలి. యూరప్కి మరింత బాధాకరమైన, చింతించదగ్గ విషయం ఏంటంటే, అమెరికా ఈ 5,000 మంది ట్రూప్స్ని వెనక్కి తీసుకుంటున్నట్లు, అదేవిధంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఏదైతే డిసిజన్ తీసుకుందో, జర్మనీతో, యూరప్తో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా ఏకపక్షంగా డిసిజన్ తీసుకుంది. ఎందుకంటే ఇలాంటి మేజర్ డిసిజన్ తీసుకునే ముందు ఆ దేశానికి మనము ఫోన్ చేసి, లేదంటే అక్కడికి వెళ్ళి చెప్తాము, మాకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఇరాన్ వార్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి మేము వీటిని వెనక్కి తీసుకుంటున్నాం. ఇలా ఒక కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఎదుటి దేశానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అమెరికా అలాంటి ఏ చర్య కూడా తీసుకోలేదు. విచ్ మీన్స్ ఉంటే ఉండండి, పోతే పోన్రా అని అమెరికా లెక్కలేని తనాన్ని చూపెడుతూ ఉంది. మీ దేశాలని నా మోచేతి నీళ్లు తాగే బానిస దేశాలు అన్నట్టుగా ట్రంప్ ఈ దేశాల పట్ల వ్యవహరిస్తూ ఉన్నాడు. అలయన్స్ పవర్స్లో ఎన్ని గొడవలు జరిగినా అవి కేవలం ఇప్పటి వరకు వర్డ్స్కి, మాటలకు మాత్రమే పరిమితమయ్యేది. మాటలు పిచ్చి కుక్కలాగా తిట్టుకుంటారు, అది కూడా ఓపెన్గా మీడియా ముందు. దీనిపైన అనేక జోక్స్ కూడా అనేక వీడియోల్లో నేను చెప్పాను. కానీ ఫస్ట్ టైం ఈ పొలిటికల్ మాటలు చేతలుగా మారుతున్నాయి. పొలిటికల్ డిసిజన్స్ కాస్త మిలిటరీ డిసిజన్స్లోకి మారుతున్నాయి. ఇది అలయన్స్ పవర్స్కి చాలా బ్యాడ్ న్యూస్ అండి. మీరు చూశారు, అమెరికా, యూకేలు, అమెరికా, ఫ్రాన్స్లు కుక్కలను తిట్టుకున్నట్టు తిట్టుకుంటారు. మళ్ళీ G7 మీటింగ్ ఆగానే ఆహాహా నవ్వుకుంటూ కూర్చుంటారు. కానీ ఫస్ట్ టైం ఈ దేశాల మధ్య మిలిటరీ యాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్, నవ్వొద్దెవరు. ఇంతకీ జర్మనీ మరియు అమెరికాల మధ్య మాటల యుద్ధం కాస్త ఇంత పెద్ద స్థాయికి ఎలా చేరింది? ఇదంతా కూడా ఏప్రిల్ 27 రోజు స్టూడెంట్స్తో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లో స్టార్ట్ అయింది. ఈ కాన్ఫరెన్స్లో జర్మనీ వైస్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, ద ప్రాబ్లమ్ విత్ కాన్ఫ్లిక్ట్స్ లైక్ దిస్ ఈజ్ ఆల్వేస్ యూ డోంట్ జస్ట్ హ్యావ్ టు గెట్ ఇన్, యూ హ్యావ్ టు గెట్ అవుట్ అగైన్. ఏదైనా యుద్ధంలోకి, ఏదైనా కాన్ఫ్లిక్ట్లోకి నువ్వు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? నీకు సరైన ఎగ్జిట్ ప్లాన్ తెలిసి ఉంటే అప్పుడు ఎంటర్ అవ్వాలి. కానీ ఎలాంటి ప్లానింగ్ లేకుండా యుద్ధంలోకి దిగితే ఇలాగే ఉంటుంది అని ఇరాన్ వార్ని క్రిటిసైజ్ చేశాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎందుకు చనిపోయాడు? పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు విన్నాడు. కానీ పద్మవ్యూహం నుంచి ఛేదించుకొని బయటకు ఎలా వెళ్ళాలో తెలియదు అభిమన్యుడికి. అందుకే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికైతే వెళ్ళగలిగాడు, కానీ బయటకు రాలేకపోయాడు, చనిపోయాడు. ఎగ్జిట్ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో మహాభారత యుద్ధంలోనే మన పూర్వీకులు మనకు తెలియజేశారు. కాబట్టి యుద్ధంలో ఎంటర్ అవ్వాలి అంటే ఎగ్జిట్ ప్లాన్ తెలిసి ఉండాలి, లేదంటే ఇలాగే ట్రంప్ బతుకవుతుంది.
ఇప్పుడు జర్మనీ వైస్ ఛాన్సలర్ మర్జ్ కూడా అదే అంటున్నాడు. ఎగ్జిట్ ప్లాన్ లేకుండా నువ్వు ఎలా ఎంటర్ అవుతావు? ఇంకా ఏమంటున్నాడు మర్జ్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇలాగే యుద్ధం స్టార్ట్ చేశారు. 20 ఏళ్ల వరకు యుద్ధం కొనసాగింది. ఇరాక్లో కూడా ఇలాగే యుద్ధం చేశారు. కొన్నేళ్ల పాటు యుద్ధం జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. పుండు మీద కారం చల్లినట్లు మర్జ్ ఏమన్నాడంటే, ఇరానియన్ అఫీషియల్స్ వర్ obviously negotiating very skillfully and appeared clearly stronger than one thought. ఇరానియన్ అఫీషియల్స్ నిజంగా చాలా తెలివిగా చర్చలు జరుపుతూ ఉన్నారు. అమెరికాను భలే ఇరకాటంలో పెట్టి నెగోషియేషన్ చేస్తున్నారు. నిజానికి ఈరోజు టేబుల్ పైన నెగోషియేషన్స్లో ఇరాన్దే పైచేయి ఉంది అని మర్జ్ అన్నాడు. ఇది ట్రంప్కి తీవ్రమైన కోపాన్ని తీసుకొచ్చింది. అక్కడితో ఆగాడా? ఎంటైర్ నేషన్ ఈజ్ బీయింగ్ హ్యూమిలియేటెడ్ బై ఇరానియన్ లీడర్షిప్. ఇరానియన్ లీడర్షిప్ ఎంత తెలివిగా చర్యలు తీసుకుంటున్నారంటే మొత్తం అమెరికానే అవమానం చేసి పడేశారు. చర్చలంటూ అమెరికా లాంటి శక్తివంతమైన దేశాన్ని పాకిస్తాన్ లాంటి ఒక బికారి దేశానికి తీసుకొని వచ్చారు. పోనీ అక్కడికి వచ్చిన తర్వాత అయినా చర్చలు సఫలమయ్యాయంటే ఎలాంటి చర్చలు సఫలం కాకుండా పొద్దునొచ్చాడు, సాయంత్రం వెళ్ళిపోయాడు జేడీ వ్యాన్స్. ఒక అమెరికా ఉపరాష్ట్రపతి తన పని మొత్తం వదిలిపెట్టుకొని పాకిస్తాన్ లాంటి బికారి దేశానికి వచ్చి ఏ చర్చలు సఫలం కాకుండా వెళ్ళిపోయాడు. ఇది అమెరికా దేశానికి ఎంతటి అవమానకరం, ఎంత హ్యూమిలియేషన్ జరిగింది. అసలు ట్రంప్కి ఏమైనా అర్థమవుతుందా అని మర్జ్ అనేసరికి ట్రంప్కి ఎక్కడలేని కోపం వచ్చింది. నిజమే, కానీ బయట అంటే ట్రంప్కి కోపం. యూరోప్ దేశాలందరికీ తెలుసు ఇవి, కానీ బయటకు చెప్పే ధైర్యం ఏ ఒక్కరు కూడా చేయలేకపోయారు. జర్మనీ వైస్ ఛాన్సలర్ మొట్టమొదటిసారి ధైర్యం చేసి ఆ మాటలు అన్నాడు. అంతేకాదు మర్జ్ ఏమంటున్నాడంటే, మీ తెలివి తక్కువతనం వల్ల ప్రపంచం మొత్తం కూడా ఎకానమికల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంది. వెంటనే మీరు యుద్ధాన్ని ఆపేయండి. మీ తెలివి తక్కువ యుద్ధం కారణంగా జర్మనీ ఎకానమీ మొత్తం అధపాతాళానికి చేరుకుంది అని తన కోపాన్ని వ్యక్తం చేశాడు. జర్మనీ ఎకానమీ ఏంటండి? భారతదేశ ఎకానమీ, అన్ని దేశాల ఎకానమీ కుంటుపడుతూ ఉంది. ఆయిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ఇవి లేకుండా ఏ దేశం మాత్రం అభివృద్ధి సాధించగలదండి? జర్మనీ వైస్ ఛాన్సలర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ వైరల్ అయిపోయాయి. ఇదిగోండి అసలు నిజాన్ని జర్మనీ వైస్ ఛాన్సలర్ చెప్పేశాడు అంటూ అదే వీడియో మొత్తం సోషల్ మీడియాలో టెలికాస్ట్ కావడంతో ట్రంప్ ఈగో దెబ్బతింది. దాంతో ఏప్రిల్ 28 రోజు ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. ద ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఫ్రెడరిక్ మెర్జ్ థింక్స్ ఇట్స్ ఓకే ఫర్ ఇరాన్ టు హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. ఓ పెద్ద కథలు చెప్తున్నాడు ఈ ఫ్రెడరిక్ మెర్జ్. ఒకవేళ ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ కనుక వస్తే ఇది ఈ పెద్ద మనిషికి ఓకేనా? ఇరాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ దేశంలో న్యూక్లియర్ వెపన్ కనుక వస్తే ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో అసలు నీకేమైనా కాస్తైనా తెలుసా? హీ డజంట్ నో వాట్ హీ ఈస్ టాకింగ్ అబౌట్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఇఫ్ ఇరాన్ హ్యాడ్ ఎ న్యూక్లియర్ వెపన్ ద హోల్ వరల్డ్ వుడ్ బి హెల్డ్ హోస్టేజ్. ఒకవేళ ఇరాన్ చేతుల్లోకి న్యూక్లియర్ వెపన్ కనుక వస్తే ప్రపంచం మొత్తం కూడా బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి న్యూక్లియర్ అటాక్ అవుతుందో అని అన్ని దేశాలు కూడా భయంతో గడపాల్సి ఉంటుంది. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విత్ ఇరాన్ రైట్ నౌ ద అదర్ నేషన్స్ ఆర్ ప్రెసిడెంట్ షుడ్ హ్యావ్ డన్ లాంగ్ అగో. నేను ఇప్పుడు ఇరాన్ పైన ఏదైతే యుద్ధం చేస్తున్నానో ఇది ఎప్పుడో జరగాల్సి ఉండేది. వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. ఇరాన్ ఇంత శక్తివంతమైంది. ఇప్పుడు కూడా నేను చేయకపోతే మరింత శక్తివంతం అవుతుంది. ఏకంగా న్యూక్లియర్ వెపనే ఇరాన్ చేతుల్లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు ప్రపంచం మొత్తం మొగులికి ముఖం వేసి చూడాలి అంటున్నాడు ట్రంప్. నో వండర్ జర్మనీ ఈస్ డూయింగ్ సో పూర్లీ బోత్ ఎకానమికలీ అండ్ అదర్వైజ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ అర్థం కాని జర్మనీకి ఎకానమికల్గా అధపాతాళానికి చేరుకోకపోతే ఇంకేం చేస్తుంది? నీకేమైనా తెలివి ఉంటే కదా అని తీవ్ర స్థాయిలో ట్రంప్ జర్మనీని విమర్శించాడు. నీ ఎకానమీని కాపాడుకోవడమే నీకు చేత కావట్లేదు, అలాంటి నువ్వు అమెరికా లాంటి శక్తివంతమైన దేశానికి లెక్చర్స్ ఇవ్వకు అని ట్రంప్ తీవ్ర స్థాయిలో జర్మనీని వేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 30 రోజు జర్మనీ వైస్ ఛాన్సలర్ మెర్జ్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడు. అమెరికాకు అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇరాన్ మరీ ఓవర్ చేస్తుంది, హార్ముజ్ని మూసేయడం ఏంటి? మేము అవసరమైతే మా సైన్యాన్ని పంపించి హార్ముజ్ని క్లియర్ చేస్తాం. అవసరమైతే మేము మా సైన్యాన్ని పంపించి మైన్స్ అన్నింటినీ క్లియర్ చేస్తాం. ఒక్కసారి ఈ శాంతియుత ఒప్పందం జరిగిందా మేము ఈ మైన్స్ను క్లియర్ చేయడంలో పూర్తి సహకారం అందిస్తాం అమెరికాకి. ఇలాంటి దారుణానికి పాల్పడుతున్న ఇరాన్ పైన మేము శాంక్షన్స్ కూడా విధిస్తాం. అవసరమైతే ఇరాన్ మెడలు వంచి హార్ముజ్ని తెరిపిస్తాం. ఇరాన్ వెంటనే తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయాలి. వెంటనే నువ్వు టేబుల్ మీదకి వచ్చి చర్చలు జరపాలి. నీ మూలంగా ప్రపంచం మొత్తం ఎకానమీ కూడా దెబ్బతింటూ ఉంది. ప్రపంచం మొత్తాన్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. బిడ్డ ఏమనుకుంటున్నావు నువ్వు? అలాగే ఈ రీజియన్లో పదే ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తూ ఉన్నావు. ఇజ్రాయెల్ పైన మరొకసారి అటాక్ చేసావా మంచిగా ఉండదు. ఇవి మా ప్రధానమైన డిమాండ్లు. ఇరాన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, లేదంటే మాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. మేము అమెరికాతో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ నీ మెడల్ ఎట్లా వంచాలో మొత్తం కూడా స్కెచ్ చేస్తున్నాము, ప్లాన్ వేస్తున్నాము అని మెర్జ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి 3 రోజుల్లో ఎంత మార్పు మాటల్లో.
అని ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యానికి గురయ్యింది. తెర వెనకాల రెండు దేశాల మధ్య చాలా పెద్ద మాటల యుద్ధమే జరిగినట్టు ప్రపంచం మొత్తానికి ఈజీగా అర్థమైంది. ట్రంప్ గట్టిగానే మర్జుకి వేసుకున్నట్టున్నాడు ఫోన్ చేసి. మనకున్న సమాచారం ప్రకారం జర్మనీ ఒక అతిపెద్ద యుద్ధానికి రెడీ అవుతోంది. 2,60,000 మంది సైనికులను రిక్రూట్ చేసుకోవడమే కాకుండా జర్మనీలో గనక 18 ఏళ్ళు దాటి ఉంటే ఎంబట్నే ఆ పర్సన్ జర్మనీ మిలిటరీ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నాకు 18 ఏళ్ళు నిండాయి అని అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయకుండా ఎవడైనా ఉంటే వాడికి భర్త పూజ ఉంటుంది. ఎందుకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే రేపు పొద్దున ఒకవేళ జర్మనీ పైన ఏదైనా యుద్ధం వస్తే ఈ 18 ఏళ్ళు నిండినటువంటి ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా జర్మనీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, వెంటనే వచ్చి ఆర్మీ రిజర్వ్ క్యాంప్లో జాయిన్ కాండి అని. వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన ట్రైనింగ్ యుద్ధంలో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి చేస్తారు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి? మేజర్ ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఇలా జరుగుతాయి. రష్యా జర్మనీలో ఒకప్పుడు ఇది ఇలా జరిగింది. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రపంచ యుద్ధం జరగట్లేదు. అయినప్పటికీ కూడా జర్మనీ ఈ డిసిజన్ తీసుకుంది అంటే జర్మనీ యుద్ధానికి ఏ లెవెల్లో తయారవుతుందో మీరే అర్థం చేసుకోండి. నాటో దేశాల మధ్య జూలైలో ఒక అతిపెద్ద మీటింగ్ జరగబోతుంది. నాటో ఉంటుందా, ముక్కలవుతుందా, నాటో భవిష్యత్ ఏంటి, జూలైలో జరిగే ఈ మీటింగ్లో మొత్తం క్లారిటీ వస్తుందని ఈ వరల్డ్ పాలిటిక్స్ పెద్ద మనుషులు చెప్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వార్ డిప్లొమాట్స్, ముఖ్యంగా ఈ యూరోప్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే ఈ ట్రంప్ చర్యలు కేవలం జర్మనీకి మాత్రమే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని యూరోప్ దేశాలు ట్రంప్ కోపానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి మెంటల్లీ, ఫిజికల్లీ, మిలిటరీ పరంగా సిద్ధంగా ఉండండి అని ఒక వార్నింగ్ బెల్స్ యూరోప్ మొత్తానికి ఇచ్చేశారు. దాంతో ఈ ఇరాన్ వార్ కాస్త మా కొంప ముంచేటట్టుందని ఆలస్యంగా రియలైజ్ అయినటువంటి యూరప్ దేశాలు కాస్త వెనక్కి తగ్గి ఇప్పుడు ఈ ట్రంప్ చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కానివ్వండి, లేకపోతే రాబోయే కాలంలో ఒకవేళ అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తే దాంట్లో కానివ్వండి పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు ఒక రిపోర్ట్ వస్తుంది. ఇంకా మేజర్ డిసిజన్ తీసుకోలేదు, కానీ అమెరికాతో కలిసి యుద్ధంలోకి దిగాలి అని యూరోప్ దేశాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఏకంగా నాటో నుంచే తప్పుకుంటా అంటున్నాడు, మొత్తం యూరోప్ నుండి సైన్యాన్ని వెనక్కి తీసుకుంటా అంటున్నాడు. ఇదే కనుక జరిగితే రష్యా ఈజీగా యూరోప్ దేశాలపైన అటాక్ చేస్తుంది. యూరోప్ మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. చరిత్రలో ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి 2వ ప్రపంచ యుద్ధం మరొకసారి చూడండి. అప్పుడు జరిగినవే మళ్ళీ తిప్పి రీల్ తిప్పినట్టుగా ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. జర్మనీ ఏం చేసింది? ఫస్ట్ ఫ్రాన్స్ పైన అటాక్ చేసింది. ఫ్రాన్స్ మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంది. ఆ తర్వాత యూకే పైన అటాక్ చేసింది. యూకే షిప్స్ పైన అటాక్ చేసింది. దాంతో ఫ్రాన్స్ మరియు యూకేలు కలిసి జర్మనీ పైన అటాక్కి దిగాయి. ఈ రెండు దేశాలు కూడా కలిసి జర్మనీ వెంట్రుకు కూడా పీకలేకపోయాయి. జర్మనీ యుద్ధంలో గెలుస్తుంది అని స్పష్టంగా ప్రపంచానికి అర్థమైంది. కానీ లాస్ట్ మినిట్లో ఏమైంది? అమెరికా రంగంలోకి దిగింది. ఎందుకంటే జపాన్ పర్ల్ హార్బర్ పైన అటాక్ చేసింది కాబట్టి. అమెరికా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో గేమ్ మొత్తం మారిపోయింది. ట్రంప్ మాటల వల్ల అమెరికా విలువ పడిపోయింది, కానీ అమెరికా సైన్యానికి ఇప్పటికీ కూడా క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి అలాంటి శక్తివంతమైన అమెరికాతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే యూరప్ ఇప్పటికిప్పుడు బతికి బట్టగట్టలేదు. జర్మనీ ఒక్క దేశం ఫ్రాన్స్, యూకేలను కుక్కలను కొట్టినట్టు కొట్టింది. అమెరికా ఎప్పుడైతే యుద్ధంలోకి దిగిందో అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో ఈ రెండు దేశాలు బతికిపోయాయి. నిజం చెప్పాలంటే అప్పుడు యూకే మరియు ఫ్రాన్స్లు చాలా బలంగా ఉండేవి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రెండు దేశాలు కూడా చాలా బలహీనమైపోయాయి. మరి అంత బలంగా ఉన్నప్పుడే ఆ రెండు దేశాలు జర్మనీని ఏం పీకలేకపోయాయి. మరి ఇప్పుడేం పీకుతాయి చెప్పండి? ఇప్పుడు జర్మనీ ప్లేస్లో రష్యా ఉంది. రష్యాతో ప్రమాదం పొంచి ఉంది అంటున్నాయి ఈ దేశాలు. మరి అంత పెద్ద రష్యాని ఈ దేశాలు ఎదుర్కోగలవా? ఎదుర్కోలేవు. ఆల్రెడీ పుతిన్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి చిల్లర పిక్ పాకెటింగ్ దొంగతనాలను కూడా వీళ్ళు అరికట్టలేరు. అంత చేతకాని దద్దమ్మలు వీళ్ళు మా దేశం పైన అటాక్ చేస్తారా? మాతో యుద్ధం చేస్తారా? వీళ్ళతో యుద్ధం చేస్తే నాకున్న వాల్యూ కూడా పోతుందిరా బాబు అని పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యూరప్ దేశాలకి ఎంతటి అవమానకరమైన స్టేట్మెంట్ అండి ఇది. ఇది అక్షరాల నిజం. యూరప్ దేశాలు విలాసాలకు అలవాటు పడి మొత్తం డబ్బును విలాసాలకి, లగ్జరీస్కి మాత్రమే కేటాయించారు. మిలిటరీకి అసలు ఏమాత్రం కేటాయించలేదు. ఎందుకు? మా వెనక అమెరికా ఉంది అనే ధీమాతో. ఇప్పుడు అమెరికా ఈడ్చి తన్నుతోంది. యూరప్ దేశాలది అదే పరిస్థితి, గల్ఫ్ దేశాలది అదే పరిస్థితి. డబ్బు విపరీతంగా ఉంది, కానీ ఆయుధాలు లేవు. ఆయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అమెరికా దగ్గర ఉంది. సైన్యం ఎవరి దగ్గర ఉంది? అమెరికా దగ్గర ఉంది. బలం ఎవరి దగ్గర ఉంది? అమెరికా దగ్గర ఉంది. కాబట్టే ట్రంప్ అన్ని పిచ్చి కుక్క లెక్క వాగుతున్న కుక్కిన పెయిన్లా పడుండాల్సిన పరిస్థితి. వీళ్ళందరికంటే కూడా నార్త్ కొరియా లీడర్ కిమ్ మామ చాలా బెటర్ అండి.
ఇలా జరుగుతుందని ముందే ఊహించి నా బ్యాంకులో 100 రూపాయలు లేకపోయినా పర్లేదు, కానీ నా దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉండాలి, న్యూక్లియర్ వెపన్స్ ఉండాలని చెప్పి తన దేశాన్ని న్యూక్లియర్ దేశంగా మలుచుకున్నాడు. ఇప్పుడు అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా నార్త్ కొరియా వైపు చూడ్డానికి కూడా భయపడుతూ ఉందంటే ఆ దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టే. మొత్తానికి ఇరాన్ వారు ఒక మిడిల్ ఈస్ట్ని మాత్రమే కాకుండా మొత్తం యూరోప్ని, మొత్తం ప్రపంచాన్నే కుదిపేస్తూ ఉంది, మొత్తం వరల్డ్ ఆర్డర్నే కింద మీద చేసి పడేస్తూ ఉంది. వరల్డ్ పాలిటిక్స్ రోజు రోజుకి చాలా ప్రమాదకరంగా, ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి సింపుల్ లాంగ్వేజ్లో ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. రేపటి నుంచి వీడియో సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్స్ మీకు రాకపోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్స్ రావాలి అంటే, లేదంటే ఒక్క వీడియో కూడా మిస్ కాకూడదు అనుకుంటే మన వాట్సాప్ రియల్ మిస్టరీస్ ఫోరంని వెంటనే జాయిన్ అవ్వండి. వీడియో వేసిన వెంటనే నేనే స్వయంగా మీకు నోటిఫికేషన్ పెడతాను. అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో ఒక ఫోరం ఓపెన్ చేస్తున్నాను. ప్రతి వీడియో అయిపోయిన వెంటనే ఆ ఫోరంలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాస్తున్నారు. నిన్నటి వీడియో పైన మన సబ్స్క్రైబర్స్ పెట్టినటువంటి కొన్ని అమూల్యమైన వ్యాఖ్యలు ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు కూడా అక్కడ వెళ్ళి మీ అభిప్రాయాలని తెలపవచ్చు. కాబట్టి ఫోరంలో యాక్టివ్గా పాల్గొనండి. కేవలం వినడం మాత్రమే కాకుండా ఈ ఫోరం ద్వారా ఇక నుంచి మీ అభిప్రాయాలను కూడా బయట ప్రపంచానికి తెలియజేయండి. మీ నాలెడ్జ్ని 10 మందితో షేర్ చేయండి. లాస్ట్ 10 ఇయర్స్లో సామాన్య మానవుడికి వరల్డ్ ఎఫైర్ చేరవేయడంలో రియల్ మిస్టరీస్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇక నెక్స్ట్ 10 ఇయర్స్ మన టార్గెట్ ఇప్పుడు ఎలాగైతే మూవీ గాసిప్స్ గురించి, లేదంటే పక్కింటోడు ఏం చేశాడు, వాడేం చేశాడు అని ఈ గాసిప్స్ ఏవైతే చేస్తారో వీటికి బదులుగా ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ అఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ 10 ఇయర్స్ మన రియల్ మిస్టరీస్ టార్గెట్ అది. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.